ప్రాన్స్ పెద్దవిగా ఉంటే ఇక్కడ ఒక కట్ పెట్టండి. ఇక్కడ నరం అనేది ఉంటుందండి, ఆ నరాన్ని తీసేయండి. జాగ్రత్తగా చూడండి, మీకు కనిపిస్తూ ఉండవచ్చు. ఇదిగో ఇలాగా నీట్గా తీసేయండి. ఇది చేదుగా ఉంటుంది. ఇవి చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోండి పీసుల్లాగా. ఒకవేళ ప్రాన్స్ చిన్నగా ఉంటే అవసరం లేదండి. వైట్ పెప్పర్ 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్. ఈ ముక్కలకన్నీ అంటుకునేలాగా చక్కగా కలిపేసేయండి. ఒక ఎగ్ ఇలా కొట్టి యాడ్ చేసుకోండి. దాన్ని కూడా పీసులకంతా అంటుకునేలాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక 1 గంట వరకు అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కార్న్ఫ్లవర్ అండి 1/4 కప్. ఇది కూడా కలిపేసి అలా ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ ముక్కలు ఏవైతే మనం మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నామో ఆ ముక్కలన్నీ ఒకదాని వెనుక ఒకటి అలా చక్కగా బ్యాచులుగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. పెద్దగా మంట పెట్టొద్దండి, మాడిపోతాయి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ ఎందులో అయితే మనం ఫ్రై చేసామో అందులోనే కాస్త ఆయిల్ మిగిల్చుకొని అల్లం వెల్లిపాయ, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ ఏది ఎంత తీసుకున్నాను అనేది నేను డిస్క్రిప్షన్లో రాస్తానండి. క్యాప్సికమ్ యాడ్ చేశాను. కింద లాంగ్ వీడియో కూడా లింక్ ఇచ్చాను, కావాలైతే అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కార్న్ స్టార్చ్ ఒక 1/2 కప్ వాటర్ తీసుకొని అందులో యాడ్ చేశానండి. కొత్తిమీర, పుదీనా, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ యాడ్ చేశాను. కాస్త వేగాక ఇందులో ఇదిగో ఇలాగా వేయించేసేయండి. డార్క్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కెచప్ 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్. ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ స్టార్చ్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. లాస్ట్లో సాల్ట్ యాడ్ చేశాను. ఇదంతా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఇక్కడ యాడ్ చేసేసుకోండి. మంచూరియా ప్రిపేర్ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఈ రెసిపీని షేర్ చేసుకోండి. నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.